పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ విజయనగరం పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ప్రపంచ ధ్యాన దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ ధ్యాన దినోత్సవాన్ని పురస్కరించుకొని బాలాజీ సెంటర్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ కు వెళ్తున్న దారిలో గల ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గర ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు అఖండ ధ్యాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పట్టణ శాఖ ప్రతినిధి కృష్ణారెడ్డి మాట్లాడుతూ శారీరక మానసిక ప్రశాంతత ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని సూచించారు. ధ్యానం యొక్క ప్రయోజనాలను సమాజానికి తెలియజేయడం కోసం ప్రపంచ ధ్యాన దినోత్సవం రోజున విజయనగరం పట్టణంలో ఒకరోజు ధ్యాన శిబిరాన్ని నిర్వహించామన్నారు. ధ్యానం మనిషి అంతర్గత శాంతి, సమగ్ర శ్రేయస్సు, తద్వారా ప్రపంచ శాంతికి దోహదపడుతుందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుంచి పిరమిడ్ సొసైటీ ప్రతినిధులు సుమారు 200 మంది హాజరై ఈ ధ్యాన శిబిరంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సొసైటీ పట్టణ కమిటీ ప్రతినిధులు శ్రీనివాసరాజు, కృష్ణారెడ్డి, ప్రకాష్ తదితరులు సహాయ సహకారాలు అందించారు. ప్రపంచవ్యాప్త పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రపంచ ధ్యాన దినోత్సవం డిసెంబర్ 21న విజయనగరం జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులందరూ కూడా ఈరోజు ప్రపంచానికి శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, సాంఘిక ఆరోగ్యం, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని అందించడానికి ఈరోజు ఇక్కడ ఈ ధ్యాన దినోత్సవాన్ని ప్రజలందరికీ కూడా సందేశాన్ని ఇవ్వడానికి ఇక్కడ అఖండ ధ్యానం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 12 గంటల అఖండ ధ్యానాన్ని నిర్వహిస్తున్నాం. ఇందులో మేమందరం పాల్గొంటున్నాం. మీరందరూ కూడా పాల్గొవలసిందిగా విన్నవిస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నేను స్టేషన్ సూపరింటెండెంట్ రైల్వే విజయనగరం దగ్గర పనిచేస్తున్నాను. ఈ ప్రస్తుత ప్రపంచంలో ఉరుకులు పరుగులు తీసే చదువులు, ఉద్యోగస్తులు, గృహిణులు, పెద్దవారు, చిన్నవారు అందరూ ఎవరి దగ్గర చూసినా ఎక్కడ చూసినా మానసిక ప్రశాంతత లేదు. స్ట్రెస్, ఒత్తిడి ఇలాంటి వాటితోనే జీవిస్తున్నారు. అనుక్షణం స్ట్రెస్, ఒత్తిడి. డబ్బు ఉండొచ్చు, పదవులు ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, కానీ సరైన ఆరోగ్యం లేదు. మానసిక ఆరోగ్యము అంతకన్నా లేదు. దానికోసమే బ్రహ్మర్షి పత్రిజీ వారు 1991లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అనే ఒక సంస్థను స్థాపించారు. ఆ సంస్థ తాలూకు ఉద్దేశం ఏంటంటే అందరికీ ఆరోగ్యము, అందరికీ జీవిత లక్ష్యం మీద అవగాహన. ఈ ధ్యానము హాయిగా కూర్చొని కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచడమే. ఈ ధ్యానానికి మనం ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. మన గృహమే మనకు ఆశ్రమం. హాయిగా కూర్చొని ఎప్పుడైనా ఎక్కడైనా శ్వాస మీద ధ్యాస ఉంచాలి. మన ఆలోచనలు రకరకాలుగా వస్తాయి. వాటిని మెల్లిగా మరలిస్తూ మళ్ళీ మన శ్వాస మీద ధ్యాస ఉంచడమే ధ్యానము. ఇది ఎవరి వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు తప్పకుండా చేయాలి. ముఖ్యంగా విద్యార్థులు వారి బంగారు భవిష్యత్తు కోసం ధ్యానం చేయాల్సిందే. అలాగే గృహిణులు ఇంటిని నిర్వర్తించడంలో వాళ్ళదే ప్రముఖ పాత్ర. వాళ్ళు ధ్యానం చేస్తే అద్భుతమైన జీవితాన్ని సొంతం చేసుకుంటారు. ఈ టెక్నాలజీ యుగంలో మనిషికి మనశ్శాంతి అనేది కరువైపోయింది. ఈ క్షణం ఇలాంటి పరిస్థితుల్లో అందరూ ధ్యానం చేయాలి. ఇది కుల మతాలకు అతీతమైనది. అందరూ శ్వాసం ఆధారంగా జీవిస్తున్నారు. శ్వాస లేకపోతే ఎవరు ఇక్కడ లేము. ఆ శ్వాస మీద ధ్యాస ఉంచడమే ధ్యానమని పరమయోగి, మహాయోగి బ్రహ్మర్షి పత్రిజీ ఉన్నంతకాలం చెప్పారు. అలాగే మనతో పాటు జీవిస్తున్న తోటి జీవరాశులను, జంతువులను చంపి తినడం మహాపాపం. మనం ఎలాగైతే జన్మించామో అవి కూడా మనలాగా జన్మించాయి. వాటిని చంపి తినడం మహాపాపం. ఆ పాపాల ఫలితమే మనకు రోగాలుగా వస్తున్నాయని కూడా ఆయన తెలియజేసి ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. కాబట్టి అందరూ ఈ విషయాన్ని గమనించి ధ్యానం చేస్తూ శాకాహారం భోజనం తింటూ ప్రతి జీవిని ప్రేమిస్తూ మీ పట్ల మీరు ప్రేమను పెంచుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ విజయనగరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, నేటి యాంత్రిక యుగంలో మానవుడికి ధ్యానం, శాకాహారం అనేది చాలా అవసరమని చెప్పి ప్రపంచ దేశాలన్నీ గుర్తించి ఇవాళ ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 21వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో, అన్ని పట్టణాల్లో, అన్ని నగరాల్లో కూడా
ఈ ధ్యానం యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేస్తూ, శాకాహారం యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేస్తూ అన్ని సెంటర్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ఐక్యరాజ్య సమితి ప్రపంచానికి ఇచ్చినటువంటి తీర్మానంలో భాగంగా ఈరోజు విజయనగరం జిల్లాలో మా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో మేము ఇక్కడ సుమారుగా 150 నుంచి 200 మంది వరకు ఈ సెంటర్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు కూడా ధ్యానం చేస్తూను, అలాగే మార్గంలో వెళ్తున్నటువంటి ప్రయాణికులకు అందరికీ కూడా ధ్యానం తాలూకు ప్రాముఖ్యత, శాకాహారం తాలూకు ప్రాముఖ్యత, వాటిని సాధన చేయడం ద్వారా ఎటువంటి అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయో, మన జీవితాన్ని ఎంత ఆనందమయం చేసుకోవచ్చు అన్నటువంటి ఆ సత్యాన్ని ఈ సందర్భంగా ప్రజలకు మేము తెలియజేయడం జరుగుతుంది. ఇది మా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ యొక్క వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ గారు ఎప్పుడూ ఇచ్చినటువంటి పిలుపు. ఆ పిలుపులో భాగంగా నిరంతరం జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఐక్యరాజ్య సమితి కూడా ఇవాళ ప్రపంచం అంతా కూడా ధ్యానం చేయాలని చెప్పడం ఒక అత్యద్భుతమైనటువంటి విషయం. కాబట్టి ప్రపంచ ప్రజలందరూ కూడా, ప్రతి ఒక్కరికి కూడా యాంత్రిక యుగంలో నేటి సమాజంలో అత్యవసరమైనటువంటి పరిస్థితికి దిగజారాడు మనిషి. ధ్యానం అన్నది ప్రతి మనిషి జీవితంలో కూడా ఒక ప్రధాన అంశంగా తీసుకోవాలి. అలాగే తను తినే ఆహారంలో కూడా హింస అనేది చోటు చేసుకోకుండా శాకాహారం అనేది భుజించాలి. అలాగే అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రాలైనటువంటి పిరమిడ్లను ధ్యానానికి విరివిగా ఉపయోగించుకోవాలని చెప్పి ఈ ప్రపంచానికి చాటి చెప్పడంలో భాగంగా ఈరోజు మేము ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించి ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ధ్యానాన్ని ఒక భాగంగా చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. థ్యాంక్ యూ. శ్యామల, నేను 2009లో ధ్యానంలోకి వచ్చాను. ధ్యానం ఎందుకు చేయాలి అని అంటే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండడం కోసం ధ్యానం చేయాలి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ సమయంలోనైనా ధ్యానం చేయవచ్చు. ఎవరి వయసు ఎంత ఉందో అంతసేపు ధ్యానం చేయాలి. థ్యాంక్ యూ. నేను 2011లో ఈ ధ్యానంలోకి వచ్చాము. ఇప్పటి వరకు ధ్యానం చేస్తూనే ఉన్నాము. అలాగే ప్రపంచవ్యాప్తంగా ధ్యానం యొక్క గొప్ప విశిష్టతను తెలియజేయడానికి బ్రహ్మర్షి పితామహ గురువు గారు ఈ ధ్యానాన్ని ప్రవేశపెట్టారు. అలాగే నేషనల్ వైడ్గా కూడా ఈరోజు డిసెంబర్ 21ని ధ్యానం గురించి విశిష్టతను తెలియజేయడానికి ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తున్నారు.